చాలా కష్టపడి అద్భుతంగా చేశాను ఈ రోజు కొత్త ప్రయోగం చేశాను కదా. ఇప్పుడు ఇది ఎవరికి తినిపించాలి? ఆద్య ఆద్య రా 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 రా. ఏంటి పిన్ని? ఆద్య ఇదిగో ఈ రోజు పొంగల్ చేశాను, తిని ఎలా ఉందో చెప్పు. నువ్వు టేస్ట్ చేయలేదా పిన్ని? ఆహాహా. ఎవరు వండుకున్నది వాళ్ళకి అద్భుతంగా ఉంటుందంట. పక్కనోళ్ళు తిని చెప్తేనే కదా దాని రుచి తెలిసేది. నువ్వు తిను. అలాగే పిన్ని. బాగుందా ఆద్య? చెప్పనే లేదు. ఎలా ఉంది? అన్ని సమపాళ్ళల్లో కుదిరాయా? పిన్ని, నువ్వు ఇంత బాగా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. సూపర్ సూపర్ గా ఉంది ఇది. నువ్వు అలా పొగుడుతుంటే నాకు చాలా సిగ్గేస్తుంది. థ్యాంక్ యూ ఆద్య, థ్యాంక్ యూ. ఆద్య నువ్వు తిను, ఇంకా కావాలంటే నేను తీసుకొస్తాను. లోపల చాలా ఉంది. అవును, దీంతో పాటు ఇంకేమైనా కావాలా? స్పెషల్ గా చేయనా? స్పెషల్ గా నేను చేస్తానుగా, నీకు మొహమాటం ఎక్కువ. కూర్చొని తిను, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఈ రోజు ఇంట్లో వాళ్ళంతా బలి. ఆద్య, ఆకలేస్తోంది. టిఫిన్ పెట్టేదేమైనా ఉందా లేదా? ఇది పడేస్తే ఏమొస్తుంది? అదే అత్తయ్య కడుపులో పడేసామనుకో, అత్తయ్య తిక్క కుదురుతుంది. నన్ను శ్రీనుని రాత్రి దూరం చేస్తుందా? చెప్తా. అబ్బబ్బబ్బబ్బా, తొందరగా రా, ఆకలి చంపేస్తోంది. ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. అత్తయ్య వస్తున్నాను అత్తయ్య. ఆద్య, అత్తయ్య అమ్మా, ఇదిగుండి అత్తయ్య. తొందరగా ఇవ్వు, ఆకలి చంపేస్తుంది. ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. ఎవరు చేశారా ఇది? ఎవరు చేశారు ఇది? అది అత్తయ్య నేనే చేశాను. ఎదురా ఎలా ఉంది? పిన్న అడుగుతుంది కదా అత్తయ్య. చెప్పండి అత్తయ్య, ఎలా ఉంది? బాగుందా? ఏమే, నా మీద కక్ష సాధింపా? ఇలాంటివన్నీ నాతో తినిపించి చంపేద్దాం అనుకుంటున్నావా? నీ సంగతి చెప్తానే. అలాగే అత్తయ్య. ఈ టిఫిన్ సరిపోతుంది అత్తయ్య, ఇంకొంచెం తీసుకురమ్మంటారా? పిన్ని, ఇంకా కొంచెం తీసుకొచ్చివే. నిన్ను నన్ను శ్రీనుని దూరం పెడదాం అనుకున్న ప్రతిసారి అత్తయ్య నీకు ఇదే గతి. నువ్వు ఇలా రా. దీని పొంగలంటారా అసలు? ఓన్లీ అది చేసి పెడితే నన్నే తిడతావా? ఏమైందండి? కారం ఎక్కువైంది. అంత కారంగా ఉందా? నశాలానికి ఎక్కింది, అంత కారం వేసావు. మనం 7గురు ఉన్నామని మనిషికి 3 చొప్పున 7 మూళ్ళ 21 పెద్ద పచ్చిమిరపకాయలు నూరి అదిగో ఈ ఉప్మాలో వేశాను. అంతే చేశాను. ఎంత ఉప్మాలో పచ్చిమిర్చి కారం వేసావా? ఏంటి పార్వతి, ఏం చేసావు? నిజం చెప్పు, ఇదో రకమైన కక్ష సాధింపే కదా? అయ్యయ్యో లేదు వదినా, నిజంగానే ప్రేమతో చేశాను. ఉప్మా ఇలా ఎర్రగా ఉన్నప్పుడే అనిపించింది ఇదేదో ఘోరంగా ఉంటుందని. అమ్మో, అప్పటికే నేను అడుగుతూనే ఉన్నాను, నాకు చూడగానే డౌట్ వచ్చింది. అయ్యయ్యో అన్నేసి మాటలు అనకండి అన్నయ్య.
నేనేం కావాలని చేయలేదు కదా. తెలియకపోతే జానకిని అడిగి తెలుసుకోవాల్సిందమ్మా. ఉప్మా చేయడం కూడా రాదనుకుంటారేమో అని అడగలేదు బావగారు. అందుకని ఉప్మా పచ్చడి చేస్తావా? ఇదేదో కొత్త రకం వంటలా ఉందమ్మా, ఉప్మా పచ్చడి. దీన్ని మార్కెట్ చేస్తే మంచి డిమాండ్ కూడా ఉంటుంది. నువ్వుండ్రా. వదిన వడ్డిస్తుంటే మధ్యలో దూరి నేను స్పెషల్ గా చేశాను తినండి అని ఉప్మా అంటే విరక్తి పుట్టేలా చేశావు. ఇంత వయసు వచ్చింది, ఉప్మా చేయడం రాకపోతే ఎలా? రేపు నీ కొడుక్కి పెళ్లి చేసిన తర్వాత వచ్చిన కోడలికి తెలిస్తే నీ మొహం మీద ఉమ్మేయకుండా ఉప్మా వేస్తుంది. నీ కూతురికి కాపురాల్లో నిప్పులు కాకుండా కూరల్లో ఉప్పు కారం వేయడం నేర్పించాల్సింది. అది కాదదినా, ఏదో కంగారులో పొరపాటు జరిగిపోయింది. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఆగండి ఆగండి ఆగండి. ఏంటమ్మా? నేను చేసిన ఉప్మా ఉందిగా, తినండి. పెట్టి చెల్లమ్మా. అమ్మో, ఇక్కడి నుంచి జారుకుంటే మంచిది, లేకపోతే మనకి కోటింగులు పడతాయి. శివయ్య వేసుకో. వదిన, నేను ఇప్పుడే వస్తాను. పిన్ని, మీరెక్కడికి? నా కూతురు తినకుండా నేను తింటానా? నాకొద్దు. ముందే వండి పెట్టి బతికించే వదినా. లేదంటే ఈ పూటకి ఆకులతో అలమలతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది.